హలో అండి. ఎందుకో ఈరోజైతే మా అమ్మ భలే గుర్తొస్తుందండి. యాక్చువల్లీ మా అమ్మ పోయి ఈ మార్చికి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ తను పోయినట్టు కూడా అనిపించట్లేదు. మనకు ఎంత ఏజ్ వచ్చినా సరే అమ్మ గుర్తొస్తే అదొక రకమైన ఫీల్, అంతే కదా. ఏం చేస్తాం. మా అమ్మ చెప్పాను కదా 2 ఇయర్స్ బ్యాక్ గోడెక్కి కూర్చుంది. ఆ, ఏదన్నా సరే, ఏదన్నా చెప్పుకోవాలి, ఒక సంతోషమైన ఒక బాధ అయినా అంటే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది అమ్మ. అరే, అమ్మకి ఇది చెప్తే ఎంత బాగుండేదో ఆ, అని అనిపిస్తుంటుంది కదా. కానీ యాక్చువల్లీ మా అమ్మకి ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆ, మనం చెప్పింది తను అర్థమైనా సరే తను ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చేది కాదు. అంటే తనకు అంత ఆ, ఏమంటారంటే గ్రాస్పింగ్ లేకపోయేది. వీళ్ళేదో మాట్లాడుతున్నారు అనిపించేది. మా నాన్న అన్నీ చూశారు మా అమ్మకి. ఆమ్, ఈరోజు ఎందుకో తెలియదు, మరి కష్టమా లేకుంటే బాధనా సంతోషమా ఏమీ అనేది తెలీదు. మేము 4 మెంబర్స్ సిస్టర్స్. చాలా బాగా మా అమ్మ మాకు అంతా నేర్పించారు, ఎవరు ఎలా ఉండాలి, ఎక్కడుండాలి. సో అమ్మ అదైతే చాలా బాగా చేసింది. మా అందరికీ కలిపి ఒక తమ్ముడు. సో తమ్ముడు భార్య అందరూ కూడా బాగుంటారు. ఆ, ఏంటంటే నేను చెప్పేది ఇది, మనకి ఏదైనా సరే లైఫ్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అమ్మ కదా. అయితే అమ్మ లేని వాళ్ళు ఏం చేయలేరు. బట్ అమ్మ ఉన్న వాళ్ళు మాత్రము అట్లీస్ట్ అమ్మకు ఒక కాల్ చేసో అమ్మతో మాట్లాడో ఏదన్నా ఆ సంతోషం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, వాట్ ఎవర్ పంచుకుంటే మాత్రము చాలా బాగుంటుందండి. అట్లీస్ట్ ఈ చిన్న వీడియో చూసి ఒక ఇద్దరు ముగ్గురన్నా సరే వాళ్ళ అమ్మకు చెప్పుకోవడము, వాళ్ళ అమ్మతోని ఉండడము, వాళ్ళ అమ్మని చూసి రావాలని వెళ్ళడము, ఏదో ఒకటి చేస్తే మాత్రం బాగుంటుంది. మనకు అనిపించినప్పుడు అది చేస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే ఈరోజు గులాబ్ జామ్ తినాలనిపిస్తే ఈరోజు తినాలి, రేపు చేసుకుందాంలే అనుకుంటాం మనం ఎప్పుడు. అది తిన్నట్టు ఎలా అనిపిస్తుంది? కాదు కదా. ఈరోజు అమ్మని చూడాలనిపిస్తే ఈరోజే చూసేయండి, ఈరోజు మాట్లాడాలనిపిస్తే ఈరోజే మాట్లాడేసేయండి.